వరాహ ద్వాదశిలోనే మీకు తెలిసిపోతుంది అసలు ఇది ఏంటి. ఇవాళ ఏకాదశి, రేపు ద్వాదశి. రేపటి రోజు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు వరాహ రూపము అవతరించారు. అందుకే వరాహ ద్వాదశి అన్నారు. అతి పవిత్రమైనది. భగవంతుడు ఎవరి గురించి వరాహ అవతారం ఎత్తారు, దేని గురించి వరాహ అవతారం ఎత్తారు, అది మనం తెలుసుకుందాం. అసలు భగవంతుడి పైన మనం కృతజ్ఞత ఎందుకు ఉండాలి అని ఒక 10 minutes మనం అందరూ నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో వినండి. సో మనకి భగవంతుడి పైన అనురాగం పెరుగుతుంది ఈ కథా ప్రసంగం వినడం వల్ల. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురుభ్యై నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే శ్రీభక్తిసౌధ కేశవ గోస్వామితి నామినే. గోగురు కృష్ణ సేవా సంబంధ విజ్ఞానదాయినే ప్రభువే నమో. శ్రీ గురు కరుణా శక్తి విగ్రహాయ నమస్తుతే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. భాగీశాయస్య వదనే లక్ష్మీ యస్య చోవక్ష్యసి యస్యాస్తే హృదయం సంవిత్ త్వం నృసింహం అహం భజే, త్వం నృసింహం అహం భజే. ప్రప్రథమంగా పరం పూజ్యులు, ప్రాతఃస్మరణీయ, పరం ఆరాధ్యులు, జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమం సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీ శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజు గారి దివ్యపాదములో ఇదా అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేత కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి కృప మనందరిపై ఉండడం వల్ల ఈరోజు ఈ పుణ్యమైన తిథితో పుణ్యమైన త్రిసంధ్యా సమయంలోని మనకి భగవంతుల ప్రసంగాన్ని లభిస్తుంది. అందుకే హరి గురు వైష్ణవునికి మనం ధన్యవాదాలు తెలుసుకొలుస్తూ ఈరోజు కథని ప్రారంభిస్తున్నాం. సృష్టి ప్రారంభంగా శ్రీకృష్ణ పరమాత్మ తన ఒక నాభికమలం అంటే విష్ణుమూర్తి అనంత స్థాయిలో ఉంటారు. తన ఒక నాభికమలం నుంచి బ్రహ్మ ప్రకటన అవుతారు, అది అందరికీ తెలిసిందే. పద్మకమలంలో బ్రహ్మ ఉంటారు. ఎక్కడి నుంచి? విష్ణుమూర్తి తాలూకా నాభి నుంచి వస్తారు. విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మకి ఆదేశించాడు, ఈ సృష్టిని మీరు విస్తారం చేయండి అని చెప్తూ శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి బ్రహ్మకి ఈ సృష్టిని సృష్టించడానికి కావలసిన జ్ఞానము, కావలసిన పదార్థాలు అన్నీ ఇచ్చాడు. బ్రహ్మ భగవంతుడు విష్ణుమూర్తి ఇచ్చిన జ్ఞానంతో మొట్టమొదటిగా 7 ఋషుల్ని మానసికంగా సృష్టించేది. వీరికి మానస పుత్రులు అంటారు. ఈ మానస పుత్రులు 7 ఋషులు. చూడండి సృష్టి ఎలాగ ప్రారంభమైంది చెప్తున్నారు. ఈ 7 ఋషులు కి
బ్రహ్మ చెప్పారు, నాకు విష్ణుమూర్తి సృష్టిని విస్తారం చేయమని చెప్పారు. నేను మీకు సృష్టించాను. భగవంతుడి తాలూకా జ్ఞానం, బుద్ధి, శక్తి వల్ల మీరు ఈ సృష్టిని విస్తరించండి అన్న. ఈ 7 ఋషులు మాకు ఈ సృష్టి వద్దు, మాకు ఈ సంసారం వద్దు, మేము స్వామి తాలూకా ధ్యానంలోనే ఉంటాం అని వెళ్ళిపోయారు. మళ్ళీ 7 ఋషులు భగవద్ ధ్యానంలో వెళ్ళిపోయారు. మళ్ళీ 4 ఋషులు సృష్టించారు. సనకాదికి ఋషులు అంటారు. ఈ 4 ఋషులు కూడాను అదే ప్రకారంగాను మాకు ఈ సంసారం వద్దు స్వామి, నాన్నగారు మేము శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి తరగ ధ్యానంలోనే ఉంటాం, మాకు ఈ సంసారం కట్టాలి. ఈ 7 ఋషులు 4 ఋషులు బ్రహ్మచారిగానే ఉన్నారు, కానీ సంసారం గట్ట చేయలేదు, విస్తారం గట్ట చేయలేదు. అలాగని బ్రహ్మ తన ఒక రైట్ హ్యాండ్ నుంచి మొట్టమొదటిగా మనిషిని, ఋషి కాదు మనిషిని సృష్టించాడు. ఆ మనిషి పేరు ఏంటి తెలుసా? మను. మనం ఆ మనిషి నుంచి వచ్చాం కాబట్టి మనందరికీ మనుషులు అంటారు. మనకెందుకు మనుషులు అంటారు? మనుషులు అంటే మీనింగ్ ఏంటి తెలుసా? మనుషులు అయ్యా మేము అంటాం, నేను మనుషుని అంటాం. ఏంటి మనిషి? నీకు మనిషి అని ఎందుకు అన్నారు? ఎందుకంటే మన మనోరూపం, మనో నుంచి అంశం నుంచి వచ్చాం కాబట్టి మనకి మనిషి అన్నారు. ఈ మనో ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మ తనక రైట్ హ్యాండ్, రైట్ సైడ్ నుంచి బ్రహ్మ మనోని సృష్టించారు. మొట్టమొదలైన మనిషి అతని పేరు మను. మనో నుంచి వచ్చాం కాబట్టి మనందరికీ మనుషులు అన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక స్త్రీని సృష్టించారు. ఎవరు? బ్రహ్మ. ఒక పురుషుడిని, ఒక స్త్రీని సృష్టించారు. ఆ స్త్రీ పేరు శతరూప. మను మరి శతరూప. ఈ ఇద్దరికి బ్రహ్మ సృష్టించారు భగవంతుడి తలక ఇచ్చిన జ్ఞానంతో. అప్పుడు చెప్పారు, హే మను, శతరూప, మీరు వెళ్ళి మైథున్ సృష్టిని ప్రారంభించండి అని అన్నారు. మైథున్ సృష్టి అంటే శారీరకం కలహకం నుంచి వచ్చిన సంతానాలు. ఇప్పటికొచ్చి నేను మానస పుత్రులనే పుట్టించాను, కానీ ఇప్పుడు అలా కాదు, శారీరక కలహంతో ఈ సంసారాన్ని విస్తారం చెయ్యాలి అని మనోని, శతరూపాన్ని ఆదేశించారు. ఆదేశించడంతో ఈ మను, శతరూప ఎక్కడికి వెళ్ళారు? ఈ లోకానికి వచ్చారు. ఏ లోకానికి? భూలోకానికి. కానీ అప్పుడు భూమి లేదు. 7 లోకాలు ఉన్నాయి పైన, 7 లోకాలు కిందన ఉన్నది. 14 లోకాలు ఏ జాగాలను ఎక్కడ ఉండవలసి ఉంటే అక్కడ ఉన్నది, కానీ భూమి లేదు. ఏమి లేదు? భూమి లేదు. అయితే మళ్ళీ ఈ మను, శతరూప బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, నాన్న, నాకు ఈ సృష్టిని విస్తారం చేయమన్నారు, కానీ ఎక్కడ చేయాలి అని అడిగారు. భూమిలో. కానీ భూమి లేదు. అన్ని బ్రహ్మాండంలోని అన్ని స్థానంలోని అన్నీ ఉన్నాయి, కానీ భూమి లేదు తన స్థానంలో. ఆశ్చర్యం పోయారు బ్రహ్మ. ఆశ్చర్యపోయి ఏం చేశారనేది ఒక విషయం. అయితే ఈ భూమిని ఎవరు తీసుకెళ్ళారు? హిరణ్యాక్షుడు. ఈ హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుడు 2 అందములు, మహారాక్షసులు, మహాపరాక్రమిలు. వీళ్ళు వల్ల అనేక దేవతలు కూడాను కష్టపడేవారు. ఈ రాక్షసులు దేవతలు కూడాను అతి కష్టం ఇచ్చేవారు. ఈ దేవతలు కూడాను ఈ రాక్షసుల వల్ల కష్టపడి శ్రీహరిని స్మరించేవారు. మాకు ఈ రాక్షసులతోని చాలా కష్టమైపోతుంది, మేము దుఃఖం ఉన్నాం, ఈ రాక్షసులతో మాకు రక్షించండి అనేక దేవతలు శ్రీహరిని వేడుకునేవారు. అయితే ఈ రాక్షసుడు హిరణ్యాక్షుడు ఎందుకు ఈ పృథివీని తీసుకొని ఎక్కడ పెట్టాడు? ఎందుకు పెట్టాడు? ప్రశ్న. ఎందుకంటే ఈ రాక్షసునికి సదా సర్వదా ఒకలే శత్రు. ఎవరు? దేవతలు. దేవతలు మహాశత్రువు.
విష్ణు ఎందుకు శత్రువు అంటే దేవతల తనక పక్షిగా ఉంటారు కాబట్టి విష్ణు శత్రువు. కానీ దేవతలు అంటే మహాశత్రువు ఈ రాక్షసులు. అయితే ఈ దేవతలు ఎలాగ బలం అవుతున్నారు? వీరికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞయాగాది కర్మం వల్ల దేవతలందరూ హృష్టిపుష్టిగా బలంతో ఉన్నారు. వీళ్ళకి యజ్ఞయాగాది కర్మము బంద్ చేసేసామనుకోండి, వీళ్ళు బలహీనంగా అయిపోతారు. వీళ్ళతో మనం యుద్ధం చేసేసి ఓడించవచ్చు అని ప్లాన్ చేసుకొని, భూమి ఉంటే మనుషులు ఉంటారు, మనుషులు ఉంటే ఈ యజ్ఞాది కర్మం చేస్తారు. అసలు భూమి లేకుండా చేస్తే నా మనుషులు ఉంటారా, నా యజ్ఞం చేస్తారా, దేవతలు శక్తి పొందుతారా? అందుకే నేను భూమిని తీసుకొని భూమిని అపహరించారు. చూడండి ఎంత కిరాతుడు. నా రహేగా వంశీ, నా రహేగా బాంస్, నా రహేగా వంశీ అంటే ఏంటి? ఫ్లూట్ కావాలంటే ఏం కావాలి? ఎదురు కావాలి. ఎదురుతోనే ఫ్లూట్ అవుతుంది. ఎదురునే ఉంచకుండా ఉంటే ఫ్లూట్ ఎక్కడ అవుతుంది? అందుకే భూమినే ఉంచకుండా ఉంటే ఇంకా యజ్ఞాది కర్మం ఎక్కడ అవుతుంది? ఇంకా ఈ దేవతలు ఎలాగా ఆరోగ్యంగా శక్తివంతుగా ఉంటారు అని ప్లాన్ చేసుకొని మొత్తం భూమిని దాచిపెట్టేసింది. ఎక్కడ? రసాతలంలో. చూడండి, ఇప్పుడు రసాతలంలోని భూమి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడున్నదో కూడాను బ్రహ్మకి తెలియకుంటుంది, తనకి ఆలోచనకి పరోహం. అటువంటి సమయంలోని బ్రహ్మ ఏం చేశారు? అది మన టాపిక్. ఎంత బ్రహ్మ చెప్తున్నారు, సృజతో మే క్షితిర్భావి ప్లావ్యమాన రసాగతః అథాత్ర కిమనుష్ఠేయమస్మాభిః స్వర్గయోజితై జస్యాహం హృదయాద్యాశం సో ఇసో విదధాతు మే. కేవలం బ్రహ్మ కాదు, అన్ని దేవతలు ఎప్పుడు వాళ్ళకి కష్టం వచ్చిందో, నష్టం వచ్చిందో, దుఃఖం వచ్చిందో, వాళ్ళు ఒక మంచి గుణం ఏంటి తెలుసా? హరిని చింతిస్తారు. వెంటనే బ్రహ్మ ఏం చేశారంటే, ఏ ప్రకారంగా ప్రయత్నం, ఏ ప్రకారంగా సెర్చింగ్, పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వకుండాను, ఎవరికి పంపించకుండాను, ఎక్కడుందో ఎతకండి అయ్యా ఇవన్నీ కాకుండాను, మనమైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, లేదంటే ఎక్కడికి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాం, మా ల్యాండ్ పోయింది, మా ల్యాండ్ ఎక్కడికి పోయింది, ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఎవరైతే ఆక్రమించారు, కబ్జా చేస్తున్నారు, ఒక సెంటు ముందుకు వచ్చేసారు, మా చోట్లని ఫెన్సింగ్ వేసేసారు. ఇది ఎవరి భూమి? మన తాతగారిదా, మన నాన్నగారి భూమి? ఎవరికి ఇచ్చారు ఈ భూమిని? చూడండి, మన భూమి అని మనం ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఈ భూమి మనకి ఎవరు ఇచ్చారు? మన తాతగారు ఇచ్చారన్నారు కాదు. ఎవరు ఇస్తారో ముందుగా మీరే చెప్తారు ఆన్సర్. ఈ బ్రహ్మ కేవలం హరిని కళ్ళు మూసుకొని చింతించారట. స్వామి, మీరు నాకు సృష్టించమన్నారు, సృష్టి ప్రయత్నిస్తున్నాను నేను, కానీ సృష్టించడానికి జాగా లేదు, నేను ఎలా సృష్టిస్తాను? మీరే దీనికి ఏదో ఒక సమాధానాన్ని చెయ్యాలి అని చింతించడం మాత్రమే చెప్తున్నారు. ఇత్యో విద్యాయతో నాసా విరోవరాత్ సహసానఘ. చింతించడం మాత్రమే ఒక నాసికాగ్రం నుంచి ఒక చిన్న ఏమంటున్నారు వరాహ తకో అంటే ఒక చిన్న పిల్ల, వరాహ అంటే ఏంటి? పంది పిల్ల. అది ఎలాగున్నది? నిరగాద్ అంగుష్ట అంటే కేవలం బొటనైనంత ఉన్నదట. బొటనైనా అంత పంది పిల్ల ఉన్నది. ఎప్పుడైతే నాసాగ్రించి చిన్నగా వచ్చి చూసినప్పుడు బొటన ఏను అంత పంది పిల్ల ఉన్నది. ఇది ఏంటి వచ్చింది? ఆశ్చర్యంగా వస్తుంది. తస్యాభిపశ్యతో ఖస్త క్షణేన కిళ భారత. క్షణంలో అది ఎంత కూడా అవుతుంది?
గజమాత్ర ప్రభుబృధే. ప్రభుబృధే వృద్ధి అయిపోతుంది, క్షణమాత్రం ఏనుగంత అయిపోతుంది. ఇంకో క్షణం చూస్తే ఇంకొక డబల్ ఏనుగు అయిపోతుంది, ఇంకో క్షణం చూస్తే ఇంకా త్రిబుల్ ఏనుగు అయిపోతుంది. ఇలాగా క్షణంలోని దీని ఆకారాన్ని ఎంత పెద్దగా చేసేసిందంటే ఆకాశం అంత ఎత్తు ఈ పందిపిల్ల, ఈ వరాహ రూపము ఆకాశం అంత ఎత్తు అయిపోయిందట. ఇది బ్రహ్మ తెలుసుకున్నారు, ఇది ఇంకా ఎవరి పని కాదు. ఈ మోహితం చేసి తన యొక్క మాయాశక్తితోని భగవంతుడు శ్రీహరి విష్ణు తప్ప ఇంకెవరూ లేరు. ఇటువంటి చూడండి, పందిగా అవతరించిన కూడాను భగవంతుడు ఎంత అందంగా ఉన్నారు. మునులు ఋషులు వర్ణిస్తున్నారు. ఆ వరాహ రూపం తాలూక కళ్ళు, వరాహ రూపం తాలూక తీక్షణమైన దంతము ఎలాగ ఉన్నది, తన యొక్క శరీరము ఎంత బలంగా ఉన్నది. ఆ శరీరంలో త్వచ అంటే చర్మము, వేద ధ్వనిలు వస్తున్నాయి ఆ శరీరం నుంచి. మరి ఆ శరీరంలో లోమం ఉంటుంది కదా, దానికి ఏమంటారు తెలుసా? మన యజ్ఞంలోని వ్యవహరిస్తాం ఏంటి? గరిక మనం పవిత్రం చేయడానికి వాడతాం కదా, ధ్రువ పోషలు, దానికి ఏమంటారు తెలుగులో? గర్భ. అదే మనం ఇప్పుడు గ్రహణం అయినా కూడా అది వేస్తాం దర్భ. అవన్నీ వరాహమూర్తి తాలూక శరీరం తాలూక రోమం. అటువంటి విచిత్రమైన, అద్భుతమైన, అందమైన, మహాశక్తివంతమైన ఒక శరీరాన్ని బ్రహ్మ చూసేది. చూస్తుండగానే బ్రహ్మ తనొక చింతన తెలుసుకొని సముద్రాన్ని ఈ ప్రకారంగా దూకేరు. వారు ఎంత పెద్ద అవతారం, ఆకాశానికి అందుకుంటున్నారు. అది సముద్రంలో ఒకటేసారి దూకడంతో సముద్రం ఏదో ఎర్త్ క్విక్ ఏంటి, భూమిని ఎలాగైతే పగులుతాదో అలాగ సముద్రం పగిలింది, సముద్రం చీర్చినారు. ఆ విధానంగా తను చలాన్ అంటే దూకేరు ఆ సముద్రంలో. ఎందుకు సముద్రం దూకేరు అంటే రసాతలంలో భూమి ఉన్నాడు కాబట్టి. తను వరాహ రూపమే ఎందుకు ఎత్తారు, ఇంకే రూపం పెట్టి బాగుందా? కానీ వరాహకి ఒక మంచి స్పెషల్ గుణం ఉన్నదంటే తన వాసనతో చాలా అద్భుతంగా పోల్చేస్తుంది ఏది ఎక్కడ ఉన్నదని. అందుకే వరాహం ఈ నీటిలో ఉన్ని భూమిని స్మెల్తో ఎలాగ నేను కనపడతాను అని వరాహ రూపం ఎత్తేది. కేవలం ఆ వరాహ స్వరూపం ఉందని భూమి ఎక్కడున్నది నీటిలోని సెర్చింగ్ చేస్తున్నారు. సెర్చింగ్ చేసి చూశారు, ఈ భూమి ఎవరు? భూదేవి, శ్రీదేవి అని చెప్తున్నాగా. శ్రీదేవి, భూదేవి స్వామి తాలూకు ఇద్దరు పత్ని నిరంతరంగా. ఇక్కడ చూడండి, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామికి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్గా శ్రీదేవి, భూదేవి. ఎవరైనా తన భార్యని అపహరిస్తే, సీతాదేవిని అపహరించే రాముడు ఊరుకున్నారండి? ఊరుకోలేదు. అలాగే 14 సంవత్సరాల వనవాసం చేసేసి లంకాధిపతి అతనికి సంహరించి మళ్ళీ సీతాదేవిని మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు కూడాను ఇటువంటి రాక్షసుడు ఇతను కూడాను. ఎవరు? హిరణ్యాక్షుడు. పృథివీని తీసుకొని వెళ్ళిపోయారు, భూదేవిని తీసుకొని వెళ్ళిపోయారు. స్వామి సహిస్తారా? అయినా కూడాను వరాహ రూపంగా వెళ్ళి ఆ భూమిని ఎక్కడ పెట్టుకున్నారు? తను అయినా తీక్షణమైన 2 దంతాలు మధ్యన పెట్టుకొని తీసుకొస్తున్నారు. ఆ రూపాన్ని, ఆ స్వరూపాన్ని ఒకసారి ఆలోచించండి, ధ్యానం చేయండి. విరాటమైన స్వరూపం, దాంట్లోని పృథివీ ఎంతే ఉన్నది అంటే స్వామి ఎంత విరాటంగా ఉంటారు. ఈ పృథివీ ఎంత పెద్దది, కానీ ఆ అంత పెద్ద పృథివీని స్వామి కేవలం 2 దంతాల మధ్యన పెట్టి వచ్చారంటే స్వామి ఎంత విరాటమైన స్వరూపం. ఆ సముద్రం మధ్యన లెగుస్తున్నారు. సముద్రం మధ్యన ఆ విరాటమైన రూపంతో పృథివీని తీసుకొచ్చి యథాస్థానంలోనే పెట్టారు. మళ్ళీ ఆ సెట్ చేయడం, ఆ సైంటిఫికల్ టెక్నిక్స్ అన్నీ భగవంతుడికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాకపోతే ఎక్కడ పెట్టారు? నీరు పైన పెట్టారు, వాటర్ పైన. ఎందుకంటే ఈ ప్రపంచం 3 భాగాలు వాటర్ ఉన్నది, 1 భాగమే పృథివీ స్థలం ఉన్నది. ఆ నీరు పైన ఎవరైనా పెట్టగలరండి?
ఆ పెట్టే టెక్నిక్, అవన్నీ కెపాసిటీ, అవన్నీ కేవలం భగవంతుడి వల్లే సాధ్యం, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. అక్కడ సెటరేట్ చేశారు. ఎవరు ఈ భూమిని తీసుకొచ్చారు? నేను రసాతలం తీసుకుంటే ఇతను వచ్చారు. ఎవరు? హిరణ్యకశ్యపుడు. పెద్ద వీరుడిగా వచ్చారే. అతను కూడాను వరాహ రూపం అంతా హైట్గా అతను కూడాను ఆ శరీరం పెంచుకుని యుద్ధం చేస్తున్నారు. ఇతను వరాహమూర్తి దగ్గర గద, మరి హిరణ్యకశ్యపుడి చేతుల నుండి గద ఉన్నది. ఇద్దరు గదా ప్రహారంతో ఒకరికొకరు యుద్ధం చేస్తున్నారు. అంటే ఆ విరాటమైన స్వరూపంతో యుద్ధం చేస్తున్నారు. అది ఎటువంటి ఆకారం, ఎటువంటి యుద్ధము. కానీ కొంతసేపు యుద్ధం చేసిన తర్వాత ఏదో ఆడుకోవడానికి ఇష్టపడుతుంది. పిల్లలతో ఆడుకుంటారు భగవంతుడు. ఈ తల్లిదండ్రులు చిన్నపిల్లలతో బాలాట ఆడుకుంటారు, ఏదో చిన్నపిల్లలతో ఆడుకుంటారు. అలాగా వరాహ స్వరూపము అయిన భగవంతుడు హిరణ్యకశ్యపుడితో కొంతసేపు ఆడుకున్నారు, ఎంటర్టైన్మెంట్ చేసుకున్నారు. ఇతనే నా పరాక్రమం చూసుకుంటున్నానని బలం చూపిస్తున్నారు. దేవతలందరూ కూడా భయపడుతున్నారు. అరే, హిరణ్యకశ్యపుడికి భగవంతుడికి సంహరించిన ఎంత సమయం పడుతుందా అంటే ఎంత బలవంతుడు ఇతను. కానీ భగవంతుడు ఎంటర్టైన్మెంట్ చేసుకున్నారు, కొద్దిసేపు ఆడుకుందామని. కానీ దేవతలందరూ భయపడుతున్నారు. ఇతను చంపేయండి స్వామి, ఇతను మనకి ఎవరికి ఉంచరు. దేవతలందరూ ఎదురు చూస్తున్నారు. ఇటుపక్క వరాహ రూపము, విరాటమైన వరాహ స్వరూపము, ఇటుపక్క విరాటమైన హిరణ్యాక్షుడు. ఇద్దరు గదా ప్రహారం చేసుకుని ఉంటుంటే దేవతలందరూ ఆశ్చర్యంగా, మనం అలాగే క్రికెట్ చూస్తాము, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు ఎలాగ ఆశ్చర్యంగా ఒక్కొక్క బాల్ పైన చూస్తాము, అలాగే ఒక్కొక్క గదా ప్రహారం కూడా చూస్తున్నారు. ఎవరో ఇంద్రాది దేవతలు, బ్రహ్మాది దేవతలు అందరూ చూస్తున్నారు. ఎవరు నెగ్గుతారు అని. ఎప్పుడైనా ఓడిపోతారా స్వామికి అప్పుడు ఎప్పుడు ఓటన అనేది ఎప్పుడు లేదు. అతను ఎక్కడ ఎవరి చోట్లని అతనికి చింతించడం మాత్రమే. ఎవరైనా ఓడిపోయిన వ్యక్తి విజయం ప్రాప్తి అవుతారో అతను ఎప్పుడైనా పరాజయం అవుతారా? మన జీవితంలో ఎప్పుడెప్పుడు మనం పరాజయం అవుతామో, మనం బలహీనం అయిపోతామో, మనకి కష్టం వస్తుందో, దుఃఖం వస్తుందో, అప్పుడు మనం వెంటనే హరిచింతనం చేయాలి. బ్రహ్మ ఇదే చేసేది. బ్రహ్మ ఇంత పెద్ద టాస్క్ని నేను ఎలా ఫుల్ఫిల్ చేస్తాను, నా వల్ల అవ్వదు అని బ్రహ్మ కమలాసనంలో కూర్చొని స్వామిని స్మరించాడు, శ్రీహరిని స్మరించాడు. అందుకే మన ఇంట్లోని కూడాను, మన మనసులో, బుద్ధిలోని, మన జీవితంలో అనేక దుఃఖము, కష్టము వచ్చినప్పుడు మనం ఒక అలవాటు ఏం చేసుకోవాలంటే శ్రీహరిని స్మరించడం. ఎంత పెద్ద కష్టమైనా కూడాను తొలగించే శక్తి, సమర్థత భగవంతుడికి ఉండాలి. కానీ మనం మన శక్తి పైన, మన బుద్ధి పైన, మన డబ్బు పైన, మన ఇతరుల శక్తి పైన మనం ఎక్కువ నమ్ముతాం భగవంతుడి శక్తి పైన కన్నా. అందుకే మనం జీవితంలో ప్రతి సమయం దుఃఖము, కష్టము పొందుతున్నాం. శ్రీహరి శక్తి పైన, శ్రీహరి పైన మనం నమ్మకం, విశ్వాసం పెరుగుతాలి. ఎందుకంటే నిరంతరంగా మనకి దుఃఖం లేకుండా ఎవరు ఉండరు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే దుఃఖం లేకపోతే మనం ఈరోజు గుడికి వద్దువా చెప్పండి? ఎవరు రాకపోదు. దుఃఖం ఏదో కొంత గొప్ప దుఃఖం ఉన్నది, కానీ భగవంతుడి సన్నిధానికి వచ్చి మనం భగవంతుడితో చూస్తే, దర్శనం చేసుకుంటే, తీర్థప్రసాదం తీసుకుంటే మనకు దుఃఖం పోతుందని ఆశతో వచ్చున్నాం. కానీ భగవంతుడే మనకి జ్ఞానం, నేను మీకు జ్ఞానం ఇస్తానంటే మీరు ఎప్పుడు కూడా దీనికి తీసుకోరు, స్వీకరించండి. స్వామి సన్నిధిలో రావడంతో నాకు ఈ కథ వినబడ్డాది. స్వామి మనకు చెప్తున్నారు. సో నేనేం చేయాలి అంటే నాకు ఎప్పుడు దుఃఖం వచ్చినప్పుడు నేను హరిని స్మరించాలి అని అలవాటు చేసుకోవాలి. మనం స్మరణ భక్తిలోని ఎంతైతే శక్తి ఉన్నదో, ఇంకా మీరు ఎన్ని ఉపవాసం, వ్రతం, తీర్థయాత్రలు చేయండి, మీకు అంత శక్తి రాదు. మునులు, ఋషులు అన్నీ విడిచిపెట్టి అడవికి వెళ్ళి ఏం చేస్తుండేది? కేవలం స్మరిస్తుండేది. దానికి తపస్య అన్నాం. కలియుగులని మనకి ఒకటి అల్ప ఆయుష్యం. కలో అస్మిన్ యుగే జనః, మనకి చాలా తక్కువ. మంద సుమందమత్తయో మందభాగ్య ఉపదత, మనకి మందబుద్ధి, మనకి అంత ఈజీగా అర్థం అవ్వదు. ఎప్పుడో బ్రహ్మ చెప్పేశారు, భాగవతులు రాసేసారు. మనకి మందబుద్ధి, భగవంతుడి పైన మనకి నమ్మకాలు చాలా తక్కువ. ఎందుకంటే మనకి మందబుద్ధి వల్ల. మందబుద్ధి అంటే ఏంటి? అల్పబుద్ధి. మంద అంటే అల్పబుద్ధి, బుద్ధి తక్కువ. బుద్ధి తక్కువ అంటే ఏంటి? మళ్ళీ చెప్తున్నారు, భగవంతుడి పట్ల నమ్మకం, బుద్ధి తక్కువ. ఇంకా అన్నిటిపైన బుద్ధి తేజమే. డబ్బుని ఎలా సంపాదిద్దాం, సంసారాలు చేద్దాం, ఎత్తుకు పై ఎత్తి ఎలాగేద్దాం, ఇతనికి ఎలాగా
ఓడిద్దాం, ఇతనికి ఎలాగ మనం తొక్కేద్దాం, ఇటువంటి బుద్ధి చాలా ఎక్కువ. కానీ భగవంతుడి పైన ఉన్ని నమ్మకం అది చాలా మందం, అదే చాలా లాయెస్ట్ ఉన్నది. కానీ ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏముంటుంది, మనం ఖచ్చితంగా దుఃఖము, మళ్ళీ పునర్జన్మం వస్తుంది. పునర్జన్మం ఎలాగ వస్తుంది, అనేక పశుపక్షులు అయినగా పుడతాం మనం ఒకరికి తొక్కేసి, ఒకరికి కొట్టేసి, ఒకరికి చంపేసి, ఒకరికి దుఃఖం ఇచ్చేసి మీరు మనిషిగా పుడతారా? మీరు మోక్షాన్ని పొందుతారా? ఎప్పుడు కాదు. ఎవరికి మనం దుఃఖం ఇవ్వకూడదు, కష్టం ఇవ్వకూడదు, బాధ ఇవ్వకూడదు. మన వల్ల ఎవరు దుఃఖం కష్టం పొందిన కూడా ఖచ్చితంగాను అదే దుఃఖం అదే కష్టం మళ్ళీ పునర్జన్మలో మనం పొందాలి. అందుకే ఎవరికి దుఃఖం కష్టం ఇవ్వకూడదంటే మనం ఏం చేయాలి, మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా శ్రీహరిని తలుచుకోవాలి. శ్రీహరి మనకి అనేక కష్టం నుంచి, దుఃఖం నుంచి, బాధ నుంచి మనకి బయటకు తీసుకొస్తారు. అతనికి తెలుసు మనం ఎలాగ బయటికి రాగలం అనేది. ఇది బ్రహ్మ దగ్గర నేర్చుకున్న గుణం ఇటువంటిది. మనందరికీ సృష్టించారు, ఈ జగతానికి సృష్టించారు, 4 వేదాలు ప్రకటన చేసేసారు. అటువంటి బ్రహ్మ ఏం చేస్తారు, బాధ వచ్చినప్పుడు భగవంతుడిని స్మరిస్తున్నారు. ఆ స్మరణ ఎలా స్మరించాలి, కళ్ళు మూసుకోవాలా? స్మరించడం అంటే ఏంటి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఎవరైతే ఈ నామంతో స్మరిస్తారో ఖచ్చితంగా వాళ్ళ దుఃఖాలు భగవంతుడు హరిస్తారు. భగవంతుడి పేరే హరి. గజేంద్రుడికి పిలిచారు ఎవరు? గజేంద్రుడు పిలిచారు, శ్రీహరిని ప్రకటన చేశారు. మరి భక్త ప్రహ్లాద్ మహారాజ్ పిలిచారు భగవంతుడికి. ఈ స్తంభం నుంచి నరసింహస్వామి వచ్చారు. ధ్రువ మహారాజ్ పిలిచారు, శ్రీమన్నారాయణ వచ్చారు. ఏ భక్తులు పిలిస్తే భగవంతుడు రాలేదు. మనం కానీ ఎప్పుడైనా భగవంతుడికి కావాలని పిలిచామా ఎప్పుడైనా మనం? అందుకే భగవంతుడు మనకి కావాలి డబ్బు, హోదా, ఆస్తి, బంగళా, బిల్డింగ్స్, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు. స్వామి నువ్వు కావాలని ఎప్పుడు మనం పిలిచామా? ఆ విధానంగా ఎప్పుడు పెరగాలో మనం ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడో దుఃఖం వస్తే భగవంతుడికి స్మరించడం కాకుండాను నిరంతరంగా స్మరిస్తే దుఃఖమే రాదుగా. మనం రోగం వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం ఎందుకు? రోగం రాకుండా ప్రికాషన్స్ ఏదైతే మనం ఏది తినకూడదు వస్తుంది, తినపోతే మనకి ఆ రోగం రాదు, అది తినకూడదు మానేస్తే సరిపోయిందిగా. లేదంటే ఎక్కువ తింటే మనకి షుగర్ వస్తుందని లిమిట్ చేసుకుంటే సరిపోతుందిగా. ఎక్కువ తినడం వల్ల, ఆయిల్ ఫుడ్ వల్ల మనకి కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పడుతుంది. మళ్ళీ మార్నింగ్ 6 o'clock నుంచి 7 వరకు జాగింగ్ చేయాలి. అది ఎందుకు మనకి తలదన్నప్పుడు మనం కంట్రోల్ చేసి సరిపోయిందిగా. సో ఆరోగ్యం పాడవడం ఎందుకు? గంటన్నర సేపు ఆ ఫీల్డ్లోని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఆరోగ్యం గురించి కంట్రోల్గా తినడం అయితే అప్పుడు మనం కంట్రోల్గా చేసేస్తే మనకి రోగం రాదు, మన ఈ జాగింగ్ కూడా అవసరం లేదు. ఆ జాగింగ్ సమయంలో ఇటు భగవద్గీత లేకపోతే హరినామస్మరణం చేయొచ్చు. జాగింగ్ చేసే సమయం అట్లీస్ట్ భగవత్ స్మరణలో ఉంటే మన జీవితం ఈరోజు సక్సెస్ అయిపోతుంది. సో ప్రికాషన్ ఏంటంటే నిరంతరంగా 1 మాలో 2 మాలో 3 మాలో భగవంతుడి సన్నిధిలో మనం పూజ చేసుకున్నప్పుడు, లేకపోతే సంధ్యా సమయంలోనో, ఏ సమయం అయినా, మధ్యాహ్నం ఈ సమయం అనేది లేదు స్నానం చేయాలి అని కాదు. మనకి మధ్యాహ్నం అయింది, సమయం కుదిరింది, చక్కగా 1 మాల పట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఒక 108 పోషణతో ఉన్నది మాల. చక్కగా మీకు సమయం 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది ఒక మాల స్మరించింది. మీ ఇంట్లో వాతావరణం చూడండి, మీ మనసులో ఉన్న ప్రశాంతత చూడండి, మీ వ్యాపారం అనుకోండి, మీ బుద్ధి అనుకోండి, మీ ఇంద్రియాలకు ఆలోచన అనుకోండి, ఎంత పవిత్రంగా ఉంటుంది, జీవితం ఎంత సుఖంగా కొనసాగిపోతుంది మీరు ఎప్పుడైతే భగవత్ నామస్మరణం చేస్తారు. దీనికంటే పెద్ద బ్రహ్మాస్త్రం ఏమీ లేదు. మన జీవితంలోని సుఖం కావాలంటే మనం చిన్నప్పటి నుంచి ప్రయత్నించాం, చదువుకొని ఉద్యోగం సంపాదిస్తే మనం శాంతిగా ఉంటాం, డబ్బు సంపాదిస్తున్నాం, చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదిస్తున్నాం, భార్య, పిల్లలు, బిల్డింగ్లు, అక్క చెల్లు, అందములు, అందరితో ఎందుకు సుఖం కావాలి? కానీ ఎప్పుడైనా సుఖం ఉన్నావా? ఏదో ఒకటి లోటుపాటు, కష్టము, దుఃఖము ఉంటూనే ఉంటుంది. ఏదో ఈ తర్వాత అది తర్వాత అది ఏదో మనసు విచలితంగా ఉండాలి. కానీ ఎప్పుడైతే మీరు హరినామ స్మరణం చేయడానికి ప్రారంభించారో మీ మనస్థితి చూడండి, మీ చింతనం చూడండి, మీ ఆలోచన చూడండి, మీ సుఖం చూడండి, మీ ఆనందం చూడండి. దీనికి
ఆత్మానందం. ఇది నిత్యం ఆనందం, ఆత్మ ఆనందం కలుగుతుంది. ఈ హృదయం తనకు ఆనందం కలుగుతుంది ఎప్పుడైతే మీ హరిని చింతిస్తారు. సో అదే ఇక్కడ బ్రహ్మ నుంచి నేర్చుకునే వస్తువు. బ్రహ్మ ఈ విధానంగా కష్టం ఉన్న సమయంలోని హరిని చింతించడంతో వరాహ రూపముగా రసాతలంలో వెళ్ళిన భూమిని ఉద్ధరించి యథాస్థానం చేసి మరి సృష్టిని ప్రారంభించారు. అయితే ఈ భూమి మనకి ఎవరిచ్చారు? మరి మనం తాతగారు ఆస్తి అంటాం, నాన్నగారు ఆస్తి అంటాం, నేను సంపాదించిన ఆస్తి అంటాం, భూమి అంటాం. ఎక్కడొచ్చింది భూమి? ఈ భూమి గురించి మొత్తం కోర్టులోని పోలీస్ స్టేషన్లోని మనం ఉన్నాం. మన జీవితం అంతా కోర్టు పోలీస్ స్టేషన్ అయిపోయింది. ఈ భూమి గురించి పరితపిస్తాం. ఈ భూమి గురించి జీవితం అంతా 1 సెంట్ 2 సెంట్లు కొనుక్కొని జీవితం అంతా కష్టపడినా కూడా అమ్ముకుంటుంది. ఈ భూమి మనకి ఇచ్చేవారు ఎవరు? పరమపిత. పితాహమస్య జగతో మాతా ధాత పితామహ. ఎప్పుడూ అనేసారు, నేను నీ తండ్రినయ్యా అని. భగవంతుడే మనకి పరమపిత. మన తండ్రికి తండ్రి కూడా అతనే. అటువంటి తండ్రిని శ్రీహరిని మనం విడిచిపెట్టేసాము, శ్రీహరిని మర్చిపోయాము. జీవో బలి కృష్ణ బలి సహి జీవో అనాది బహిర్ముఖో. కృష్ణుని మర్చిపోయి విష్ణుని మర్చిపోయి మనం అనేక జన్మం అయిపోయింది. ఎప్పటివరకు అతనికి స్మరించమో అప్పటి వరకు మనకి పునర్జన్మం వస్తూనే ఉంటుంది. ఈ పునర్జన్మం అంటే ఏంటి తెలుసా? అనేక పశుపక్షులుగా పుట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనిషిగా పుట్టావు దాని తర్వాత జీవితం ఎలాగుంటుంది? మన గొడ్ల మీద చేసుకుని చెప్పండి, నేను నెక్స్ట్ జన్మ మళ్ళీ ఖచ్చితంగా మనిషిగా పుడతానని చెప్పగలరు ఎవరైనా? ఎవరు చెప్తారు? వాళ్ళకి హ్యాడ్ షాప్. ఖచ్చితంగా మనం చేసిన కర్మ బట్టి ధైర్యం రాదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, నాకున్నది స్వామి, నేను మనిషిగా పుడతానని చెప్పలేము ఎప్పుడు కూడా. మనం చేసిన కర్మం అటువంటిది. ఖచ్చితంగా మనకి మరొకసారి మనిషి జన్మం రాదు. అయితే మనిషి జన్మం రాకపోతే ఏం జన్మ వస్తుంది? ఇంకా ఉన్నయేమి పశు పక్షులు చెట్లు పొట్లుగా పుడతాం. బీ అగ్రీ ఫర్ దాట్. దాని గురించి మనం అగ్రీ అయి ఉన్నామా? పశు పక్షులుగా పుడదామా? దాని గురించి ఎవరైతే ఆలోచిస్తారో అటువంటి వ్యక్తికి ఉత్తమమైన మనసు కలిగిన వ్యక్తి, ఉత్తమమైన బుద్ధి అయిన వ్యక్తి అని అంటారు. ఎవరైతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారో వాడు చాలా తెలివైనోడు అంటారు. ఫ్యూచర్ అంటే ఏంటి? కేవలం ఈ జన్మం గురించి మనం ఆలోచిస్తున్నాం. కేవలం 5 years 10 years గురించి, భూమి పుట్ర, ఈ ఉద్యోగం సద్యోగం, భార్య పిల్లల గురించి. కానీ ఈ జన్మం తర్వాత మనం ఇంకో జన్మం ఏమెత్తుతాము అని ఎప్పుడు ఆలోచించలేదు మనం. దానికి ఫ్యూచర్ ప్లానింగ్ అంటారు. ఇది సాధువులు, మహాత్ములు, వైష్ణవులు ఇది మనకి అవగతం అంటే తెలియపరుస్తారు. బీ కేర్ఫుల్, నెక్స్ట్ జన్మం ఉన్నది, దీని గురించి మీరు అలర్ట్ అవ్వండి. ఒక చెట్టుగా పుట్టేమనుకోండి, మనకి ఎవరిస్తారు? లాలనా పాలన. ఎండకి ఎండాలి, చలికి సహించాలి, వర్షానికి సహించాలి. మీకు పడుకోదానికి అవ్వదు, కూర్చోదానికి అవ్వదు, కేవలం నిల్చొనే ఉండాల్సి వస్తుంది. ఎంత కష్టం! ఎవరికి చెప్పుకోగలరు? మీరు దుఃఖం వ్యక్తం చేయాలన్నా మీ దగ్గర ఎవరు వినరు. చెట్టు ఏ దుఃఖం ఎవరికి చెప్తారు? సో చెట్టు పుట్టగా పశు పక్షులుగా పుట్టారంటే అప్పుడు మహా దుఃఖం. మనిషిగా పుట్టే మనకి ఇంత దుఃఖమే, పశు పక్షులుగా చెట్లుగా పుట్లుగా పుడితే మనకి ఎంత దుఃఖం ఉంటుంది? ఆ దుఃఖం ఎవరితో వ్యక్తం చేయగలం? అట్లీస్ట్ మనిషిగా పుడితే దుఃఖం అయితే ఏదో గుడి గోపురాలకి వెళ్ళి శ్రీహరి మా నామం చేసుకొని ఈ జపము రాకపోతే కీర్తనం చేసుకొని కొంతవరకు మనం రిలీఫ్ అవ్వచ్చు. కానీ పశుపక్షులుగా పుడితే పశుపక్షులు రాగలరా భగవంతుడి దగ్గరికి? శ్రీహరి దాన్ని స్మరించగలరా? లేదు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు అవ్వదు. మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ అధోగతికి వెళ్ళిపోతారు. మళ్ళీ అధోగతి. 84 లక్షల సారి అధోగతికి అవ్వాల్సిందే. మళ్ళీ పునరిపి జననం పునరిపి మరణం పునరిపి జననం జఠరే శరణం. 84 లక్షల సారి మనం పుట్టి చనిపోయి మళ్ళీ మనిషి జన్మ పుడతాం. అప్పుడు ఎవరో బ్రాహ్మణులు, వైష్ణవులు, సాధువులు, మహాత్ములు, స్వామి మీరు జీవితంలో ఏ పని చేయండి కానీ శ్రీహరిని మర్చిపోకూడదు. శ్రీహరిని స్మరించడం వల్ల మనం మోక్షాన్ని పొందుతాం, మళ్ళీ పునర్జన్మం లేకుండా మనం ఉంటాం. అందుకే శ్రీహరిని స్మరించాలంటే, శ్రీహరిని భక్తి చేయాలంటే ఒకటే మార్గం. కలియుగంలోని మీరు ఎన్ని పూజా పునస్కారాలు, హోమము, యజ్ఞము, తపస్సు, తీర్థయాత్రలు చేయండి. కానీ ఒక దగ్గర కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామస్మరణము ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశంలో నుండి హరినామ ప్రచారం ఉన్నది.
ఎవరెవరికి ఈ హరినామం చేస్తారో వాళ్ళ మనసు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ తనకు ప్రశాంతత, శాంతి, జీవితంలోని సుఖం, ఆనందాన్ని పొందుతున్నారు. అందుకే ఎందుకు మన ప్రాంతంలోని ఇటువంటి పెద్ద దేవాలయం కట్టి కేవలం ఈ హరినామ స్మరణం ప్రచారం చేయాలని కేవలం ఒకటే సంకల్పం. ఎవరైతే హరినామ స్మరణం చేయకుంటున్నారో ఈ రోజు నుంచి చాలా అద్భుతమైన రోజు, ఏకాదశి రోజు. ఎవరి దగ్గర హరినామం లేదో కిందకి వెళ్ళి స్టాల్లోని ఒక మాల 40 to 50 రూపీస్ ఉంటుంది అట్లీస్ట్. ఆ మాల తీసుకొని ప్రతి నిత్యం అట్లీస్ట్ ఒక మాల అయినా జపం చేయడానికి ప్రారంభించింది. ఈరోజు చాలా మంచి రోజు. రేపటి నుంచి వరాహ ద్వాదశి. జై శ్రీ వరాహ భగవానికి. ఈ వరాహ చరిత్ర వినడం వల్ల మన జీవితంలోని అనేక పాపం నష్టమై మన భూమి సమస్య ఏమైనా ఉన్నా కూడాను అది కూడా తొలగిపోతుందట. ఈ వరాహ స్వరూపాన్ని చింతిస్తే మనకి భూమిలోని దుఃఖాలు, కష్టము, భూమిలో అంటే ఏంటి, ఈ ల్యాండ్స్ తాలూకా ఇష్యూస్ ఉంటాయి కదా, అది ఎప్పటివరకు మనం భూమిలో ఉంటామో, ఈ భూమిపైన కూడా ఉందాం మనం, భూమిపైన ఉన్న వరకు మనకు దుఃఖం ఉండదట ఈ వరాహ స్వామిని స్మరిస్తే. సో అంత అద్భుతమైన చరిత్ర. సో ఈ వరాహ రూపాన్ని మనం రేపు ఆవిర్భావం కాబట్టి రేపు స్వామివారికి స్పెషల్గా ప్రసాదము, నైవేద్యము, మరి పూజ, అర్చన, అనేక పుష్పాలతో అలంకారం వరాహస్వామికి మనందరూ ప్రసన్నం చేస్తాం. అందువల్లనే వరాహ స్వరూపం గురించి, వరాహ రూపం గురించి మీ అందరూ కూర్చొని భగవంతుడికి ప్రీత్యర్థం వచ్చి అందరూ ఒక మాల జపం చేయాలి ఇక్కడ కూర్చొని. లేదంటే 2 minutes అందరూ కలిసి కీర్తనం చేద్దాం. కీర్తించడం వల్ల భగవంతుడు చాలా ఆనందం పొందుతారు. సో వరాహస్వామి ప్రసన్నం చేయడానికి మన అందరం ఈరోజు కీర్తనం చేద్దాం. అందరూ ఒకే రకంగా క్లాప్స్ కొట్టాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. క్లాప్స్ కొడితే మనం కీర్తనలో ఇన్వాల్వ్ అయినట్టు. ఎలా కూర్చుంటావు అంటే అవదు, ఇటుపక్క ఆలోచనలు ఎక్కడికక్కడికి వెళ్ళిపోతాయి. క్లాప్స్ కొట్టడం వల్ల మన కాన్సన్ట్రేషన్ కీర్తన వరకు ఉంటుంది. అందుకే ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాలి. ఎలాగ పడితే అలా క్లాప్స్ కొడితే అవదు, ఒక మధురంగా ఒకే రకంగా కొట్టాలి. అందరూ నేను చెప్తాను ఏ విధానంగా కొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కీర్తనం చేస్తాను, హరే కృష్ణ మహామంత్రంది. ఆ కీర్తనం యథాప్రకారంగా విని అదే ప్రకారంగా మళ్ళీ మీరు పాడాలి. ఓకే, అందరూ అగ్రీ ఫర్ కీర్తన్? అందరు కొనుక్కుపోయారా?